వెల్కమ్ టు యూఏటీవీ. మన భారతదేశం దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ చేతుల్లో నలిగిపోయింది. మన దేశ సంపదను బ్రిటిషర్లు దోచుకున్నారు. అందుకే వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అన్ని రంగాలు జీరో స్టేజ్కి చేరుకున్నాయి. 1947 నాటికి ప్రపంచ జనాభాలో 1/7 వంతు ప్రజలు ఇండియాలో ఉండేవారు. ఆ సమయంలో కూడా వ్యవసాయం ప్రధాన వృత్తిగా 3/4 వంతు జనాభా జీవనం సాగించారు. పాత పద్ధతులు, పాడుబడ్డ పరికరాలతోనే వ్యవసాయం చేసిన రోజులవి. భూమి లేని కూలీలు, ఆర్థిక భరోసా లేని కౌలు రైతులు, చిన్న చిన్న పొలాలతో జీవనం సాగించే రైతులు బతికేందుకు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. క్రమంగా వీటన్నింటినీ దాటుకుంటూ భారత్ ఆర్థిక వృద్ధి రేటు 6% పైగా పెరిగింది. పేదరికం 1993లో 50% నుండి 2009లో 34% తగ్గింది. 1991లో భారత్కి ప్రపంచ వాణిజ్యంలో వాటా 0.4%గా ఉండగా 2006 నాటికి 1.5% పెరిగింది. విదేశీ మారక నిల్వలు $350 బిలియన్ దాటాయి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతకుముందు ఒక ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్ కావాలంటే నెలలు వేచి చూడాల్సిందే. కానీ పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలతో రోజుల్లోనే కనెక్షన్స్ వచ్చే రోజులు వచ్చాయి. బుక్ చేసుకున్న రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్, బజాజ్ చేతక్ వంటి బండ్లు డెలివరీ అయ్యాయి. ఇలా భారత్ క్రమంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదిగింది. ఇక భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారత ముఖ చిత్రంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. 2014కి ముందు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోడీ తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలు దేశ గతిని మార్చాయని నిపుణులు చెబుతుంటారు. వీటిలో ప్రధానంగా 2014 నుండి 2022 మధ్యలో తలసరి జీడిపి దాదాపు 40% పెరిగింది. సుమారు $5,000 నుండి $7,000 దాటింది. ఇది భారత కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పేందుకు సంకేతం. ఇక మోడీ తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. అయితే ఇది ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోగా దేశాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందని కొందరు వాదన. ఇక 2016లో తలసరి వృద్ధి 6.98%గా ఉండగా 2017లో 5.56%కి తగ్గింది. తర్వాత మళ్ళీ స్థిరపడే దిశలో వెళ్ళింది. గ్రామీణ రహదారుల నిర్మాణం వేగం పెరిగింది. దేశంలో చాలా ప్రాంతాల్లో హైవేలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. చిన్న చిన్న పట్టణాలు సైతం కలుపుతూ పెద్ద రహదారులు అందుబాటులోకి వచ్చాయి. ఇది కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదపడిందని చెప్పాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సంక్షేమం పథకాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ప్రత్యేక నగదు బదిలీల రూపంలో గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, రైతులకు ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను అమలు చేశారు. జన్ధన్ ఖాతా ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండేలా ప్రణాళికలు రచించారు. ఆయుష్మాన్ భారత్తో ప్రజలపై వైద్యం భారం తగ్గింది. కరోనా సమయంలో ఆహార సబ్సిడీ బిల్లు దాదాపు 5 రెట్లు పెరిగింది. పేదలకు ఉచితంగా బియ్యం అందించారు. ఈ పథకాన్ని కేంద్రం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. గ్రామాల విద్యుదీకరణ 2014లో 88%గా ఉండగా 2020లో 99.6% దాటింది. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి శాతం 48.3% నుంచి 71.1%కి పెరిగింది. ఈ కార్యక్రమాల వలన అట్టడుగు వర్గాలకు ఆర్థిక లాభం చేకూరింది. మద్దతు బీజేపీకి చేరింది. ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. ఇప్పటి వరకు 4వ స్థానంలో కొనసాగుతున్న జపాన్ వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ చేరుకుంది. ఇక మరో 3 ఏళ్లలోపు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఆధార్, యూపీఐ, జన్ధన్ ఖాతాలు కలిసి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సమర్థవంతంగా నడుస్తోంది. ఇక భారత్కు ఎలాంటి సవాళ్లు లేవా అంటే లేవని చెప్పలేం. ఎందుకంటే నిరుద్యోగం ఇంకా ఉంది. దేశంలో 10% జనాభా మాత్రమే ఆధునిక రంగంలో పనిచేస్తున్నారు. 90% మంది ఇప్పటికీ వ్యవసాయం, అసంఘటిత రంగంలోనే ఉన్నారు. తక్కువ నైపుణ్యం కలిగిన ప్రజలకు ఉద్యోగాలు లేవు. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్లోనే ఉన్నాయి. 2047 నాటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే 2047 నాటికి భారత్ను
అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో మోడీ ఉన్నారు. 2047 నాటికి దేశంలో పలు విప్లవాత్మక మార్పులు జరగనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సాంకేతికత నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు, శక్తి ఉత్పత్తి నుంచి జాతీయ భద్రత వరకు పలు రంగాల్లో కొత్త లక్ష్యాలు ముందుంచారు. ఈ ఏడాది చివరి నాటికి తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ విడుదల కానుందని మోడీ తెలిపారు. 2047 నాటికి భారత ప్రపంచం చిప్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్లో ప్రస్తుతం ఉన్న అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 10 రెట్లు పెంచుతామని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 కొత్త అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉండగా భవిష్యత్తులో శుద్ధ ఇంధన అవసరాలను తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీ సవరణలు రానున్నాయి. దీని ద్వారా 2047 నాటికి వ్యాపార వాతావరణం మరింత సులభతరం అవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడంలో ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. భారత్ను 2047 నాటికి $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేకంగా రిఫార్మ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పాలన ఆధునీకరణ, పెట్టుబడుల పెంపు, సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేయనున్నారు. ఉద్యోగాల సృష్టి ప్రధాన లక్ష్యంగా కొత్త పిఎం వికసిత్ భారత్ ఉద్యోగ యోజన ప్రారంభమవుతుంది. ఈ పథకంలో భాగంగా కొత్తగా ఉద్యోగం పొందిన యువతకు ప్రతి నెల 15,000 రూపాయలు అందించనున్నారు. 3 కోట్లకు పైగా యువత 2047 నాటికి దీని ద్వారా లాభపడతారని అంచనా. సముద్ర మంథన్ ద్వారా సముద్రంలో చమురు గ్యాస్ అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తారు. సౌరశక్తి, హైడ్రోజన్, హైడ్రో పవర్, అణుశక్తి విస్తరణలో 2047 నాటికి భారత్ పూర్తిగా ఇంధన స్వావలంబన సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లోనే ఫైటర్ జెట్ల కోసం జెట్ ఇంజిన్ తయారీకి పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో టీకాలు, యూపీఐ, డిజిటల్ పేమెంట్ లాంటి సాంకేతిక విజయాలను సాధించినట్లే ఇప్పుడు జెట్ ఇంజిన్ తయారీలో కూడా దేశం ముందడుగు వేయాలని మోడీ సూచించారు. ఇది శాస్త్రవేత్తలు, యువతకు భారీ సవాలుగా నిలుస్తుంది.